ఒకరోజు కృష్ణదేవరాయలి రాజసభలో బాగా వయసైన ఒక ముసలివాడు వచ్చాడు. ఆయన ఎంతో నీరసంగా నడవలేని స్థితిలో ఉన్నారు. నమస్కారం మహారాజా. మీకేం కావాలి పెద్దాయనా? మహారాజా, నాకు సహాయం చెయ్యండి. నా కొడుకు, నా కోడలు నేనెందుకు పనికిరాని వాడినని తిడుతున్నారు. వాళ్ళు తినగా మిగిలింది ఏదైనా ఉంటే నాకు పెడుతున్నారు. రాజా, నన్ను ఇంట్లోంచి పొమ్మంటున్నారు. రాజా, నేను ముసలివాడిని, నేను ఏ పని చెయ్యలేను. నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా బ్రతుకుతాను చెప్పండి. మహారాజా, ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఇతని జీవితాంతం ఇతని కొడుకు, ఇతని కోడలు బాగా చూసుకునేలాగా నేను చేస్తాను. పెద్దాయనా, తెనాలి రాముడు చెప్పినట్టుగా చెయ్యండి. రాముడు ఆ ముసలాయనతో నాణాలతో ఉన్న ఒక సంచిని ఇచ్చాడు. ఏం చేయాలో వివరంగా చెప్పి పంపాడు. ఆ ముసలాయన ఆయన ఇంటికి చేరుకోగానే ఆయన కొడుకు, కోడలు ఆయన చేతిలో ఉన్న ఆ నాణాల సంచిని చూశారు. అందులో ఏముందో తెలుసుకోవాలని చాలా ఆతృతపడ్డారు. నేనిక్కడ కాసేపు ఉండి తర్వాత బయలుదేరతాను. ఆ ముసలాయన ఆయన గదిలోకి వెళ్లి ఆ నాణాలని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అందులోంచి శబ్దం వచ్చింది. ఆయన కొడుకు, కోడలు తలుపుల మధ్యలోంచి ఆ నాణాలని చూశారు. నాణాలని లెక్కపెట్టే శబ్దం కూడా వాళ్ళకి వినిపించింది. మా నాన్నగారు బంగారపు నిధులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నారు. ఆయనకి కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొస్తున్నారు. అయితే మనం ఆయన్ని వెళ్ళనివ్వకూడదు. ఆయన ఆ నిధిని ఎక్కడో దాచుంచాడనుకుంటాను. ఆయన వెళ్ళిపోతే ఆ నిధి కూడా మన చేజారిపోతుంది. కాసేపటి తర్వాత ఆ ముసలాయన ఆ సంచితో బయటికొచ్చారు. ఆ సంచిని నడుంకి కట్టుకున్నారు. నేనిప్పుడు బయలుదేరతానయ్యా. నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండి. మీరు వెళ్ళొద్దు తండ్రి గారు. ఒకవేళ నేను తిట్టుంటే నన్ను తప్పుగా అనుకోకండి. ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాం. అవును మామయ్య, మీరు ఇక్కడే ఉండొచ్చు. మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం. నెల రోజుల తర్వాత ఆ ముసలాయన మహారాజుని, తెనాలి రాముణ్ణి వచ్చి కలిశారు. రాజా, మీకు తెనాలి రాముడికి కృతజ్ఞతలు. ఇప్పుడు నా కొడుకు, కోడలు నన్ను బాగా చూసుకుంటున్నారు. రకరకాలైన ఆహారం పెడుతున్నారు. నేను నిద్రపోతుంటే నా కాళ్ళు నొక్కుతున్నారు. నన్నిప్పుడు చాలా మర్యాదగా చూసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఈ అద్భుతం ఎలా జరిగింది? తెనాలి రాముడు వేసిన పథకాన్ని విన్న మహారాజు తెనాలి రాముణ్ణి పొగడ్తల్లో ముంచి ఆయన సమయస్ఫూర్తిని ఎంతో మెచ్చుకున్నారు.